హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఈ యొక్క ఇరాన్ అల్లర్ల నేపథ్యంలో అసలు ఈ పర్టిక్యులర్ వీడియోలో ఇరాన్ అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి, ఆ రీజన్స్ ఏంటి, అలానే ఈ యొక్క ఇరాన్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ అనేవి మనం ఒక 2-3 years బ్యాక్ 2022లో యాంటీ హిజాబ్ అంటే హిజాబ్కి వ్యతిరేకంగా కూడా కొన్ని ప్రొటెస్ట్ జరిగినాయి. దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్కి ఏమైనా లింక్ ఉందా? దాంతోపాటు ఇరాన్ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ లేదా రిలీజియస్ లీడర్ తను రీసెంట్గా అంటే ఈరోజు ప్రెస్ మీట్లో తన ఒక టీవీని ఉద్దేశిస్తూ దీనిలో అమెరికా రోల్ ఉంది అంటున్నారు. మరి అసలు అమెరికాకు ఇరాన్కి రిలేషన్స్ ఏ విధంగా ఉండే, అసలు 1953 నుంచి ఈ రిలేషన్స్ ఏ విధంగా ఉంది, అండ్ ఫైనల్గా 1988లో అన్ఫార్చునేట్గా అమెరికా వాళ్ళు మిస్టేక్గా ఇరాన్ ప్లేన్ అంటే ఇరాన్ యొక్క ఫ్లైట్ని వాళ్ళు కూల్చివేయడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ డీటెయిల్స్తో పాటు అసలు యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అంటే ఏంటి, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దాంతోపాటు అసలు ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్ 2015లో ఏం జరిగింది అండ్ 2018లో కూడా ఏం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి మనకి ఈ యొక్క ఇరానియన్ ప్రొటెస్ట్. ఓకే, ఇరాన్లో ప్రొటెస్ట్ జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్కి సంబంధించి మనం ఈ యొక్క 2022లో ఇరాన్లో ఈ యొక్క హిజాబ్ అండ్ ప్రొటెస్ట్ మెయిన్గా రావడానికి రీజన్ అయినటువంటి ఒక అమ్మాయి పోలీస్ కస్టడీలో చనిపోవడం అండ్ తన పేరు ఇక్కడ మీరు మాషా అమీనీ. ఓకే, మాషా అమీనీ చనిపోయిన తర్వాత 2022లో అక్కడ ఉన్నటువంటి ఇరానియన్ ఉమెన్ కూడా ఎక్కువ మంది వీధుల్లోకి రావడం ఈ యొక్క హిజాబ్కి వ్యతిరేకంగా, ఈ డీటెయిల్స్. దాంతోపాటు ఇరాన్ మ్యాప్ పాయింటింగ్, మనకి ఇరాన్కి సరిహద్దు దేశాలేంటి అని ఒకసారి మనం చెక్ చేద్దాం. అలానే ఈ యొక్క ఇరాన్ ప్రొటెస్ట్కి ఎందుకు ఇమ్మీడియట్ రీజన్ ఏంటి, అండ్ ఇప్పుడు వాళ్ళ అమెరికాని ఎందుకు కారణం అంటున్నారు, దాని తర్వాత అసలు యుఎస్ అండ్ ఇరాన్ రిలేషన్స్ ఎలా ఉండే హిస్టారికల్గా, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్లో అన్నీ కూడా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఏంటంటే ఇరాన్లో ఈ యొక్క ఇరాన్ దేశం మొత్తం కూడా ఈ యొక్క ప్రొటెస్ట్స్ ఆందోళన జరుగుతున్నాయి. ఈ యొక్క ఆందోళనలు ప్రధానంగా ప్రజలు దేని గురించి చేస్తున్నారంటే ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ యొక్క ప్రొటెస్ట్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏమైంది ఇరాన్ ఎకానమీలో? ఇరాన్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందో అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి గూడ్స్ ఈ యొక్క ప్రైస్ పెరిగే అవకాశం ఉంది కదా. దీనివల్ల ఈ యొక్క ఇరాన్లో టూ మచ్ ఆఫ్ ద అంటే లాస్ట్ ఒక 1 or 2 weeksలో కొన్ని గూడ్స్ యొక్క ప్రైస్ అనేది 150%, 200% ఇక విపరీతంగా పెరిగిపోయింది. అండ్ అప్పటి వరకు ఇరాన్లో సబ్సిడీతో ఇస్తున్నటువంటి కొన్ని వస్తువులపైన సబ్సిడీలు తగ్గించింది. అఫ్కోర్స్ ఎప్పుడైతే సబ్సిడీలు తగ్గిస్తుందో అప్పుడు వాటి యొక్క గూడ్స్ పెరుగుతాయి కదా, ఆ ధరలు పెరుగుతాయి కదా. అలానే ఇరాన్ యొక్క కరెన్సీ అనేది డాలర్ కరెన్సీతో పోల్చినప్పుడు విపరీతంగా యొక్క డిప్రిషియేషన్ అయిపోయింది. ఇరాన్ కరెన్సీని ఇరాన్ రియాల్ అంటాం. ఇరాన్ రియల్ యొక్క కరెన్సీ అనేది విపరీతంగా డిప్రిషియేషన్ అయిపోయింది. ఓకే, ఎస్పెషల్లీ మీకు అర్థం కావాలంటే ఈ 2025 లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఆ టైంలో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన అటాక్ చేసింది. అట్ ద సేమ్ టైం యుఎస్ కూడా ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేసింది. దాని తర్వాత ఇరాన్ పైన ఎకనామిక్ శాంక్షన్స్ మళ్ళీ విధించారు. దానివల్ల ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. ఎప్పుడైతే ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చిందో ఈ యొక్క ప్రజలు ఫెడప్ అయిపోయి ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఫెడప్ అయిపోయి ప్రజెంట్ ఇది ఇరాన్ క్యాపిటల్ టెహరాన్లో ఈ యొక్క ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయిపోయి ఇరాన్లో ఉన్న మిగతా సిటీస్కి, దాంతోపాటు ఇరాన్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాస్కి కూడా ఈ యొక్క అల్లర్లు వ్యాప్తి చెందడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ మొత్తం ఒక నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. మరి ప్రొటెస్ట్ ఎకానమీ విషయాలపైన స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇది ఎకానమీతోనే ఆగిపోతుందా? కాదు కదా. ఇప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ ఏం చేస్తున్నారంటే అసలు కంట్రీలో అడ్మినిస్ట్రేషన్ కూడా సరిగా లేదు అని చెప్పేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీనీ యొక్క ఇరాన్ యాక్చువల్గా ఏంటంటే ఇరాన్ యొక్క హెడ్ని ఏమంటారంటే రిలీజియస్ హెడ్ అంటారు అన్నమాట, మతాధికారి. ఓకే, ఎందుకంటే ఇరాన్ అనేది ఒక సెక్యులర్ కంట్రీ కాదు కదా, ఇరాన్ యొక్క రిలీజియస్ కంట్రీ కాబట్టి దీన్ని మనము థియోక్రసీ అంటాం, అంటే గవర్నెన్స్ వేర్ రిలీజియస్ అథారిటీ హోల్డ్ పొలిటికల్ పవర్. ఓకే, రిలీజియస్ అంటే మతపరమైనటువంటి వాళ్ళు ఈ యొక్క రాజకీయపరమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటే దాన్ని మనం థియోక్రసీ అంటారు అనమాట. సో మరి ప్రొటెస్ట్ జరుగుతున్నాయి కాబట్టి అఫ్కోర్స్ ఈ ప్రొటెస్ట్కి రెస్పాండ్ అయినటువంటి ఇరాన్ గవర్నమెంట్ ఇంటర్నెట్ షట్ డౌన్ కానీ అలానే
టెలిఫోనిక్ సర్వీస్ షట్ డౌన్ కానీ ఇట్లాంటివి షట్ డౌన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇలా ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం అనేది కూడా గవర్నమెంట్ యొక్క అథారిటేరియనిజంని సూచిస్తుంది. అండ్ అలానే ఇరాన్ యొక్క రిలీజియస్ సుప్రీం లీడర్ అంటే ఇరాన్ యొక్క మత పెద్ద ఏమంటున్నారంటే ఈ అల్లర్ల వెనకాల విదేశీ కుట్రలు దాగి ఉన్నాయి. ఎస్పెషల్లీ అమెరికా ఈ యొక్క అల్లర్లని ప్రోత్సహిస్తుంది, ఈ యొక్క ప్రొటెస్ట్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా అమెరికా పైన రివెంజ్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఇరాన్ హెచ్చరిస్తుంది. ఓకే, అయతుల్లా అలీ ఖమీనీ ఏమంటున్నారంటే ఈ యొక్క ప్రొటెస్ట్ అల్లర్లు ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళని పైన చర్యలు తీసుకుంటాం మేము. ఈ అల్లర్ల వల్ల మేము వెనక్కి తగ్గేటటువంటి ప్రసక్తే లేదు. అండ్ ఈ అల్లర్లను ప్రోత్సహిస్తున్నటువంటి అమెరికాకు కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఇతను అమెరికాను కూడా వార్న్ చేసినటువంటి పరిస్థితి. అండ్ ఇతను డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ను యొక్క అరోగెంట్ అని, దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ కావాలని చెప్పేసి ఇరాన్లో యొక్క అల్లర్లు సృష్టిస్తున్నాడని, అండ్ అలానే ఇక మీరు చూసినట్టయితే కనుక ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ని మేము రీప్లేస్ చేస్తాం, డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని మేము ఎఫెక్ట్ చేసే విధంగా చేస్తామంటున్నారు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా యుఎస్ వెనిజులాలో యొక్క ఇన్వాజన్, వెనిజులాలో చొరబడి వెనిజులా ప్రెసిడెంట్ వైఫ్ని యొక్క అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు మన సండే రోజు, మేము కావాలంటే అంటే ఇరాన్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్టర్స్ పైన ఇరాన్ గవర్నమెంట్ ఒకవేళ హింస చేసినట్టయితే, వైలెన్స్ చేసినట్టయితే మేము ఇరాన్లో చొరబడ్డానికి కూడా వెనకాడబోము అని చెప్పారు. అంటే ఆల్రెడీ వెనిజులాలోకి ఎంటర్ అయిన వాళ్ళు రేపు ఇరాన్లోకి కూడా ఎంటర్ అవ్వరని గ్యారంటీ ఏంది? సో కాబట్టి అది కూడా ఈ యొక్క అమెరికా యొక్క స్ట్రెంగ్త్ని సూచించేటటువంటి ఒక ఇండికేషన్. మరి అఫ్కోర్స్ ఇరాన్ అమెరికాను బెదిరించినప్పటికీ కూడా యొక్క అమెరికా యొక్క స్ట్రెంత్ ఏందనేది రీసెంట్గా వెనిజులా విషయంలో అందరికీ కూడా ఒక తెలిసిన అంటే అర్థమైంది. కాబట్టి గ్లోబల్ లెవెల్లో మరి ఇరాన్ అనేది ఇంకా ఫర్దర్గా ఎలా రెస్పాన్స్ అవుతుందో అండ్ ఈ ప్రొటెస్ట్ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో రీజన్ ఏంటో నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఇరాన్లో ప్రొటెస్ట్ జరగడానికి కొలాప్స్ ఆఫ్ దిస్ ఇరాన్ కరెన్సీ, హై ఇన్ఫ్లేషన్, ఫ్యూయల్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోవడం అండ్ గూడ్స్ పైన ఇచ్చినటువంటి సబ్సిడీని తగ్గించడం. అండ్ మనం ఒకసారి హిస్టారికల్గా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఇరాన్కి బార్డర్గా ఉన్నటువంటి కంట్రీస్ ఎంతో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇరాన్కి రైట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఏమన్నాయి? ఇక్కడ మనకి ఇరాన్కి రైట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ తుర్క్మెనిస్తాన్, దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఇరాన్కి రైట్ సైడ్. ఓకే, అలానే ఇరాన్కి లెఫ్ట్ సైడ్ మెయిన్ కంట్రీ వచ్చేసి మనకి ఇరాక్, అలానే టర్కీ, నార్త్లో అర్మేనియా, అజర్బైజాన్, ఇది మనకి క్యాస్పియన్ సీ. ఓకే, అండ్ ఇరాన్కి ఇండియాకి మధ్యలో యొక్క అరేబియన్ సీ నుంచి మనం ఇరాన్లో ఒక పోర్ట్ను కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇరాన్ వాళ్ళ సహకారంతో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఆ పోర్ట్ మీకు తెలుసు అనుకుంటా, తెలిస్తే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సో ఇది ఇరాన్ యొక్క కంట్రీ మ్యాపింగ్ వచ్చేసేసి. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హిస్టారికల్గా చూస్తే ఇరాన్కి యుఎస్ఏకి, ఇరాన్ అండ్ యుఎస్ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండే ఈ రెండు కంట్రీస్కి మధ్యలో. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొంతమంది జూయిష్ పీపుల్ వాళ్ళు హిట్లర్ వల్ల అటాక్ అవ్వబడుతున్నప్పుడు అంటే వరల్డ్ వార్ 2 టైంలో వాళ్ళు వెళ్ళి ఇది యొక్క ఇరాన్లో కూడా కొంతమంది షెల్టర్ తీసుకున్నారు. అండ్ అప్పుడు ఇరాన్ అనేది ఒక మోడర్న్ కంట్రీ ఉంటుండే. ఇరాన్లో ఉమెన్ కూడా యూనివర్సిటీస్కి వెళ్ళడం అండ్ మోడర్న్ డ్రెస్సింగ్. సో ఇరాన్ అనేది ఒక వెస్ట్రన్ కంట్రీ లాగా ఉంటుండే, వెస్టర్నైజ్ కంట్రీ లాగా. 1953లో యొక్క యుఎస్ఏ సపోర్టెడ్ ఇరాన్ లీడర్ అలీ రజా పైన తిరుగుబాటు జరిగినప్పుడు అతన్ని సపోర్ట్ చేసింది అండ్ అతని గవర్నమెంట్ యొక్క స్ట్రాంగ్గా ఉండే విధంగా కూడా అమెరికా హెల్ప్ చేసింది. తర్వాత రోజులలో ఏమైందంటే 1979లో అసలైన సమస్య స్టార్ట్ అయింది. 1979లో ఇరాన్లో ఏం జరిగిందంటే ఇరానియన్ రెవల్యూషన్ అనేది జరిగింది. ఇరాన్లో ఒక విప్లవం జరిగింది, ఇరానియన్ రెవల్యూషన్. దీనివల్ల ఏంటంటే ఈ అలీ రజా రీప్లేస్ చేశారు ఇతన్ని. ఈ యొక్క అలీ రజా ప్లేస్లో ఇరాన్ ఏమైందంటే ఒక థియోక్రసీ, చెప్పాను ఇందాకనే మీకు, మతపరమైనటువంటి దేశంగా అయిపోయిందనమాట. ఓకే, ఆయతుల్లా ఖమీనీ
ఓకే, అయతుల్లా ఖమీనీ చేసి వీళ్ళు పవర్లోకి రావడం స్టార్ట్ అయింది. అంటే ఇరాన్ అనేది రిలీజియస్ కంట్రీగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఉమెన్ని యూనివర్సిటీలోకి పంపకపోవడం అండ్ హిజాబ్ ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రొటెస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే ఇరాన్లో ఎప్పుడైతే కనుక ఇప్పుడు అమెరికన్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందా, అమెరికన్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది లేదు. అండ్ అమెరికన్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ప్లేస్లో ఆర్థోడాక్స్ గవర్నమెంట్ అంటే మత విశ్వాసాలని లేదా ఈ యొక్క మూఢనమ్మకాలని ఎక్కువగా పెంచేటటువంటి టూ మచ్ ఎక్స్ట్రీమ్ రిలీజియస్ గవర్నమెంట్ అనేది రీప్లేస్ అయింది. ఇక్కడ నుండి ఈ యొక్క యుఎస్ అండ్ ఇరాన్ రిలేషన్స్ అనేవి స్లోగా తగ్గుతూ వచ్చినాయి. అండ్ 1980 to 1988 మధ్యలో ఇరాక్ యుద్ధం జరుగుతుండే, ఇరాక్ వార్ జరుగుతుంది. ఈ సిచ్యువేషన్లో 1988లో యొక్క ఇరాక్ వార్ జరుగుతుంది కాబట్టి ఆ ఏరియా నుంచి అమెరికాకు ఆయిల్ వస్తుంటుంది కాబట్టి అమెరికన్ ఆయిల్ ట్యాంకర్స్కి ప్రొటెక్షన్గా ఉండేటటువంటి అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అమెరికన్ యుద్ధనౌక ఏం చేసిందంటే ఒక ఇరాన్ ప్లేన్ ఏదైతే ఉందో ఇరాన్ విమానాన్ని మిస్టేకెన్గా అది వాళ్ళపైన దాడి చేయడం కోసం వస్తుందని చెప్పేసి ఒక ఇరాన్ ప్లేన్ క్రాష్. ఓకే, ఈ ఫ్లైట్లో సివిలియన్ ఉన్నారన్నమాట, సివిలియన్ అంటే కామన్ మ్యాన్ ఉన్నారు. ఇది కూడా ఇరాన్కి యుఎస్ఏకి మధ్యలో రిలేషన్ని ఫర్దర్గా డ్యామేజ్ చేసింది. దాని తర్వాత 2015లో యుఎస్ అండ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్, దీన్ని పాపులర్గా ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఇది జరిగింది. అంటే ఇరాన్ అనేది ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని ప్రొడక్షన్ చేస్తుంది అని అప్పటి వరకు ఇరాన్ పైన ఎకనామిక్ శాంక్షన్స్ విధించారు. కాకపోతే ఈ డీల్ తర్వాత ఇరాన్ ప్రామిస్ చేసింది మేము న్యూక్లియర్ వెపన్స్ని స్లోగా తగ్గిస్తాం. అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటాం. ఓకే, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని తగ్గిస్తాం అన్న తర్వాత ఈ యొక్క ఇరాన్ పైన ఉన్నటువంటి ఎకనామిక్ శాంక్షన్స్ కూడా గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వచ్చారు. కాకపోతే ఈ డీల్ నుంచి 2018లో అమెరికా ఎగ్జిట్ అయింది. ఓకే, యుఎస్ ఎగ్జిట్ ఫ్రమ్ ఇరాన్ డీల్. తెలుసు కదా, కొన్ని సందర్భాల్లో అమెరికాలో గవర్నమెంట్ మారగానే క్వైట్ అపోజిట్గా చేస్తుంటారని చెప్పేసి. దీని తర్వాత మళ్ళీ ఇరాన్కి అండ్ యుఎస్కి మధ్యలో టెన్షన్స్ అనేవి ఫర్దర్గా గ్రో అయినాయి. ఓకే, ఈ సిట్యుయేషన్లోనే ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు 2022లో యాంటీ హిజాబ్ ప్రొటెస్ట్ చేయడం చెప్పాను కదా. మాషా అమీనీ అనే అమ్మాయి చనిపోవడం అన్ఫార్చునేట్గా. దాంతోపాటు 2025లో ఇజ్రాయెల్ అటాక్ ఆన్ ఇరాన్ పైన అటాక్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ అమెరికా కూడా ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేయడం. అలానే ఈ యొక్క యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇరాన్ అండ్ ఇరాన్ ఫ్రెండ్లీ గ్రూప్స్ అన్నమాట. ఓకే, దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా రాను తగ్గుతూ రావడం. ఈ విధంగా ఒకవైపు ఈ యొక్క ఇరాన్ సెక్యూరిటీ పరంగా తగ్గిపోతూ వచ్చింది. ఇరాన్ని ఇజ్రాయెల్ అటాక్ చేసిన తర్వాత మోరల్గా ఇరాన్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇరాన్ ప్రభుత్వం పైన సొసైటీలో కూడా వ్యతిరేకత వచ్చింది. అలానే ఈ ఇజ్రాయెల్ అటాక్ అని ఇరాన్ తర్వాత అగైన్ యుఎన్ శాంక్షన్స్ వచ్చినాయి కదా, ఎకనామికల్గా కూడా స్లో డౌన్ అయిపోయింది. అంటే ఈ విధంగా ఇరాన్ తన యొక్క ఫ్రెండ్స్ వీక్ అవ్వడం అండ్ సొసైటీలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం అండ్ ఇరాన్లో ఉన్నటువంటి ఎకానమీ కూడా స్లో డౌన్ అవుతుండడం, వీటన్నిటికీ అంటే కర్ణుడి చావికి 100 కారణాలు అంటుంటాం కదా. సో ఆ విధంగా ఇప్పుడు ఇరాన్లో వస్తున్నటువంటి ప్రొటెస్ట్కి ఇవన్నీ కూడా కారణాలని మనం చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ మనకి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏందో తెలియాలి. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే యాక్చువల్లీ యుఎస్ ప్రెసిడెంట్ ఇంతకుముందు జార్జ్ డబ్ల్యూ బుష్ ఉన్నప్పుడు అతను ఒక వర్డ్ యూజ్ చేశాడు, యాక్సిస్ ఆఫ్ ఇవిల్ అని చెప్పేసి. యాక్సిస్ ఆఫ్ ఇవిల్ అంటే ఈ 3 దేశాలు వరల్డ్కి చాలా డేంజర్ అని చెప్పేసి, ఇరాన్ అండ్ ఇరాక్, దాంతోపాటు నార్త్ కొరియా, యాక్సిస్ ఆఫ్ ఇవిల్ అని చెప్పేసి. అండ్ అలా అంటారా మమ్మల్ని చెప్పేసి ఈ యాక్సిస్ అనే వర్డ్ యూజ్ చేసుకొని ఇరాన్ ఏం ప్రపోజ్ చేసిందంటే ఇరాన్ ప్రపోజ్ చేసింది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఏవేవి ఉన్నాయి? ఇరాన్, ఓకే, ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని
షియా గ్రూప్స్ అంటున్న కంట్రీ కావు. అలానే ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని సున్నీ గ్రూప్స్ లైక్ ఇప్పుడు హమాస్ లాంటివి. ఓకే, షియా గ్రూప్స్ అంటే మనకి హౌతీ రెబెల్స్, ఓకే, హెజ్బొల్లా, సో ఇట్లాంటివి అనమాట. సో ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కంట్రీస్ వీటిని యాక్ట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. అండ్ ఇప్పుడు ఇరాన్కి ఈవెన్ చైనా అండ్ రష్యా కూడా ఓపెన్గా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ రష్యా ఉక్రెయిన్ వార్లో కంప్లీట్గా ఆక్యుపై ఉంది కాబట్టి. ఓకే, చైనా సపోర్ట్ చేస్తుంటే ఇరాన్ నుండి ఆయిల్ని పర్చేజ్ చేస్తుంది, కానీ అంటే లైక్ ఓపెన్గా చైనా యొక్క ఇరాన్కి సపోర్ట్ చేసే సిచ్యుయేషన్లో లేదు ఇప్పుడు. అండ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యాజ్ వెల్, ఎందుకంటే వాళ్ళకి దీని ద్వారా వచ్చేటటువంటి గెయిన్ ఏం లేదు. సో ఇది మనకు అర్థం కావాల్సింది. దీని యొక్క యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇరాన్ ఫ్రెండ్లీ గ్రూప్స్ వీళ్ళ యొక్క అధికారం మొత్తం వీళ్ళందరూ వీక్ అయిపోయారు ఇప్పుడు. దానివల్ల సెక్యూరిటీ పరంగా కూడా ఇప్పుడు ఇరాన్ అనేది కొద్దిగా వీక్ స్పాట్లో ఉంది అని మనం చెప్పొచ్చు. ఓకే, సో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే చెప్పినది ఇరాక్లో కొన్ని గ్రూప్స్, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా గ్రూప్, అలానే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి అక్కడ పాలస్తీనాలో ఉన్న హమాస్, గాజాలో ఉన్న హమాస్, యెమెన్లో ఉన్నటువంటి హౌతీ రెబెల్స్, వీళ్ళందరూ కూడా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో పార్ట్ అనమాట. ఓకే, సో రీసెంట్గా మనం చెప్పాను 2025లో ఇజ్రాయెల్ అటాక్ చేయడం, ఒక 12 days పాటు యుఎన్ శాంక్షన్స్, వీటి వల్ల ఇప్పుడు ఇరాన్ యొక్క యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ వీక్ అయింది. అండ్ హమాస్, హెజ్బుల్లా, దాంతోపాటు సిరియాలో బషర్ అల్ అసద్ తన గవర్నమెంట్ అనేది కంప్లీట్గా రీప్లేస్ అయిపోయింది. తను యాక్చువల్గా ఇరాన్కి సపోర్ట్ అనమాట. అలానే యెమెన్లో ఉన్నటువంటి హౌతీ రిబెల్స్, ఇలా ఇరాన్కి అన్ని విధాలుగా యొక్క వీక్ అవ్వడం వల్ల, ఎకానమీగా కానీ, సొసైటీగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ, ఇవన్నిటి వల్ల వీక్ అవ్వడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు ఇరాన్ కొద్దిగా యొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుందని మనం చెప్పొచ్చు. గతంలో ఇరాన్కి యుఎస్ఏకి మధ్య ఉన్న రిలేషన్స్ కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఇరాన్ ఒక మల్టీ డైమెన్షనల్ క్రైసిస్ అనేది ఫేస్ చేస్తుంది, ఎకనామికల్గా, పొలిటికల్గా, సోషల్గా, జియో పొలిటికల్గా. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రొటెస్ట్ ఏంటంటే ఇవి అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆందోళనలు కావు. ఇవి ఇరాన్ దేశం యొక్క అసలు ఫండమెంటల్ ప్రాబ్లమ్ని సూచిస్తున్నటువంటి ఈ ఆందోళనలు. కాబట్టి ఇరాన్ యొక్క స్టెబిలిటీ అనేది ప్రజెంట్ ఇరాన్ తీసుకోబోయేటటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ పైన, పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేస్తారు, దాంతోపాటు ఎక్స్టర్నల్ డిఎస్కలేషన్ అంటే వేరే కంట్రీస్ ప్రెజర్ అనేది ఇరాన్ పైన దాన్ని ఎలా తగ్గించుకోగలుగుతారు అన్నదానిపైన. కాబట్టి ఇరాన్ అనేది ప్రజెంట్ ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర ఉంది. ఖచ్చితంగా ఇరాన్లో జరిగేటటువంటి పరిస్థితులు వాటికి ఇంపాక్ట్ అనేది వెస్టర్న్ కంట్రీస్ పైన, దాంతోపాటు గ్లోబల్ సెక్యూరిటీ పైన ఉంటాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, సరే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన కంటెంట్ పైన ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ మీరు ఇందులో 4 స్టేట్మెంట్స్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ పిక్ చేయడానికి ట్రై చేయండి. సార్ క్వశ్చన్ ఏంటంటే ఇరాన్ ప్రొటెస్ట్కి సంబంధించి ఈ 4 స్టేట్మెంట్స్లలో ఎన్ని కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్, ఇరాన్ అనేది ఒక మతపరమైనటువంటి దేశం. ఇక్కడ అల్టిమేట్ అథారిటీ అనేది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మతపరమైన సంస్థల చేతిలో ఉంటుంది అంటున్నారు, రాదర్ దాన్ ఎలక్టెడ్ బాడీస్, ఎన్నుకోబడ్డ సంస్థల కంటే అని. సెకండ్, ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది ఇరాన్ గవర్నమెంట్ యొక్క ప్రొటెస్ట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది డిజిటల్ అథారిటేరియనిజంను సూచిస్తుంది అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో కేవలం షియా స్టేట్ యాక్టర్స్ అంటే షియా దేశాలు మాత్రమే ఉంటాయి, ఇందులో నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే వేరే తీవ్రవాద సంస్థలు లాంటివి వేరే గ్రూపులు ఉండవు అంటున్నారు. ఫోర్త్ స్టేట్మెంట్, ఎకనామిక్ డిస్ట్రెస్ కాజ్డ్ బై శాంక్షన్స్ యొక్క అంటే ఇప్పుడు ఏదైతే ఎకనామిక్ శాంక్షన్స్ ఉన్నాయో వాటి వల్ల కూడా ఇరాన్ ఎకానమీ కొలాప్స్ అయిపోయి వాటి వల్ల కూడా ఇరాన్లో ప్రొటెస్ట్ జరుగుతుంది అంటున్నారు. మరి 4 స్టేట్మెంట్స్లలో ఎన్నో కరెక్ట్ స్టేట్మెంట్ పిక్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, రీసెంట్ నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అనేది ఇరాన్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ స్ట్రెస్ని మనకి ఐడెంటిఫై చేస్తుంది. ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. సో ఎగ్జామైన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇరాన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. ఓకే, వీటిని దృష్టిలో పెట్టుకొని మరి యొక్క స్టేట్మెంట్ని ఎగ్జామైన్ చేయండి అంటున్నారు. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం ఇరాన్ ప్రొటెస్ట్ గురించి డిస్కస్ చేసాం. ఈ ప్రొటెస్ట్కి ఇమ్మీడియట్ రీజన్ ఏంటి, అండ్ దాంతోపాటు ఇరాన్కి అమెరికాకు మధ్యలో ఉన్న హిస్టారికల్ రిలేషన్స్ 1953 నుంచి 1979 ఇరానియన్ రెవల్యూషన్, దాని తర్వాత 2015లో ఇరాన్ పీస్ డీల్, న్యూక్లియర్ డీల్, అండ్ 2018లో అమెరికా ఎగ్జిట్ అవ్వడం, దాని నుంచి 2022లో ఇరానియన్ ప్రొటెస్ట్, 2025లో ఇజ్రాయెల్ వచ్చేసి ఇరాన్ పైన అటాక్ చేయడం, అండ్ ఎకనామిక్ శాంక్షన్స్ మళ్ళీ తిరిగి విధించడం, దానివల్ల జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్స్ ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇది ఇరాన్లో ప్రొటెస్ట్. ఓకే, ఇరాన్లో యొక్క నిరసనలో ఉన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ టాపిక్ పైన మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. వచ్చింది అంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.
ఓకే, సో మీరు లైక్ చేసినట్టయితే కనుక మన కంటెంట్ యొక్క విజిబిలిటీ, దాంతోపాటు కంటెంట్ రీచ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్స్ సజెస్ట్ చేయాలన్నా కూడా ఫీల్ ఫ్రీ టు గివ్ యువర్ సజెషన్ ఇన్ కమెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.